అదేవిధంగా ఇంటికి ఎస్సీలకి బీసీలకు 3 లక్షలు, ఎస్టీలకి 2-3 లక్షల 25,000, మిగిలిన వాళ్ళకి 2 లక్షలకు ఇల్లు ఇచ్చేదానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలియజేస్తున్నాను. ఈరోజు చూస్తుంటే గిద్దలూరులో 7గురికి డబ్బులు వచ్చాయనుకున్నారు తల్లి కొందరు. ఇక్కడ చూస్తుంటే చాలామంది ఇంతకుముందు ఒకళ్ళకి ఇచ్చేవాళ్ళంటే మాకు 2 పిల్లలకు వచ్చినాయి, 26,000, 39,000 వచ్చినాయి, అలా 52,000 వచ్చినాయి కూడా చెప్తా ఉన్నారు. వాళ్ళ కళ్ళల్లో ఆనందం. ఈ ప్రభుత్వం కొనసాగినటువంటి సంకల్పం కల్పిస్తూ ఉంది. అదేవిధంగా ఇప్పుడు చెప్తున్నారు వేగుండ ప్రాజెక్ట్ పూర్తి కాకుండానే ఆయన జాతికి అంకితం ఉన్నాడు. మొన్నేమో వాళ్ళ ఎమ్మెల్యే వాళ్ళ జడ్పీటీసీలు అడుగుతారు ఎప్పుడు పూర్తి చేస్తారు, వెలుగొండ నిధులు ఎప్పుడు ఇస్తారు అడుగుతున్నారు. అంటే వాళ్ళు ఈ ప్రాజెక్టుని పూర్తి కాకుండానే వాళ్ళు ఓపెన్ చేసేందుకు అంగీకరించారు. ఈ ప్రాజెక్టు మేము పూర్తి చేస్తాం. ఈ ప్రాంత ప్రజలకు మంచినీళ్ళు ఇవ్వడం కోసం 1290 కోట్ల రూపాయలతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మన మార్కాపురంలో శంకుస్థాపన చేశారు. అదేవిధంగా మార్కాపురం జిల్లా ఈ ప్రాంత ప్రజల కోరికని తప్పకుండా మేము తీరుస్తామని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ చేసే ప్రభుత్వానికి మేము ఆశీస్సులు ఉండాలి. ఈ అభివృద్ధి కోసం కంటిన్యూస్గా ఉండే గవర్నమెంట్ 2029లో కూడా మళ్ళా తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం గెలిపించమని కోరుతా ఉన్నాను. ఎడవల్లిలో కూడా లెదర్ ఇండస్ట్రీని 5 కోట్లతో ప్రారంభించాం. పనులు పూర్తవుతున్నాయి. ఇది ఈ ప్రాంతాల్లో మాకున్నటువంటి చిత్తశుద్ధి. బేస్తవారిపేట, ఒంగోలు లైన్ 4 లైన్లుగా చేయబోతున్నాం. అదేవిధంగా నంద్యాల, గిద్దలూరు లైన్ కూడా మేము ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నాం. ఇవన్నీ కూడా మా ప్రభుత్వం పూర్తి చేస్తుందని తెలియజేస్తున్నాం.